ప్రజారాజ్యం పార్టీలో అంత ఇదిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఎందుకు పార్టీ బయటకు వచ్చారు? బయటకు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చింది. ప్రజారాజ్యంలో ఒక హైపవర్గా వెలిగారు శోభారాణి. ఎందుకు అంత హైపవర్ ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు? కారణం ఏంటంటారు? మీరు ఒకేసారి అంత డిఫికల్ట్ క్వశ్చన్ వేస్తే నేను ఏం చెప్పలేను. అంటే ప్రజారాజ్యంలో వాయిస్గా రాజకీయ పరంగా పొలిటికల్ పరంగా శోభారాణి అనేవాడి ఒక బాగా ఏ టాపిక్ తీసుకున్నా అలా సంచలనంగా ఉండేది. అవునండి, ఫైర్ బ్రాండ్ లాగా ఉండేది. అవునండి. టీఆర్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ ఫైర్ బ్రాండ్ కాస్త డౌన్ ఫాల్ అయింది? ఎక్కడ వాయిస్ లేదు. ఫైర్ మీద నీళ్లు పడ్డాయండి, ఫైర్ మీద నీళ్లు పడి వర్షం పడింది. ఎవరేసారు ఆ నీళ్లు? మీకు తెలీదా? ఎన్ని సమీకరణాలండి. తెలంగాణ ఉద్యమం, దాన్ని తట్టుకోలేకపోవడం, చిరంజీవి గారు తన సున్నితమైన స్వభావంతో రాజకీయ పార్టీని రన్ చేయలేకపోవడం, అందులో నాలాంటి అప్పటికే అనుభవం ఉండి రాజకీయ సామాజిక ఉద్యమాలలో అనుభవం ఉండి ఏ విషయానికైనా స్పాంటేనియస్గా అది అగ్రెసివ్గా చెప్పాల్సి వస్తే అగ్రెసివ్గా, సున్నితంగా చెప్పాల్సి వస్తే సున్నితంగా, క్లాస్కి మాస్కి మిడిల్ క్లాస్కి సరిపోయే విధంగా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండే రాజకీయాలకి మేము అలవాటు పడి ఉన్నాం. అప్పటికే శోభారాణి అలవాటు పడింది. కానీ చిరంజీవి అన్నయ్య దగ్గరికి వచ్చేటప్పటికండి నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. చిరంజీవి అన్నయ్య ఎప్పుడు చాలా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ ఉద్రేకపూరితమైనటువంటి స్పీడ్ యుగంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ మనస్తత్వం అది రన్ కాదు, ముందుకు వెళ్ళదు అనేది చిరంజీవి అన్నయ్య తెలుసుకునేటప్పటికి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీకు తెలియని విషయం ఏముంది, చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టే నాటికే తెలంగాణ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఉండడం, వీటన్నిటి శక్తుల్ని తట్టుకోగలనో లేదో అని చిరంజీవి గారు ఆలోచనలో పడటం, ఆ తర్వాత హై లెవెల్ నుండి హైకమాండ్ నుండి సోనియా గాంధీ గారి దగ్గర నుండి నువ్వు నాతో చేయగలుపు, కలిసి ప్రయాణం చేద్దాము, నువ్వు అనుకున్న సోషల్ జస్టిస్ అనే ఎజెండా ఏదైతే ఉందో దాని డిస్టర్బెన్స్ లేకుండా మనం కలిసి పనిచేద్దామని ఆహ్వానించటం, వెళ్ళిపోవడం అన్నీ చక్కచక్క జరిగిపోయినాయి. అప్పుడు నేను కూడా 40+ లోపల ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదండి ఎందుకు పార్టీని మర్జ్ చేసేస్తున్నారు అనే ఆందోళనలో నేను కూడా అసలు ఎక్కడో సడన్గా అంతా ప్రజారాజ్యంలో హైప్కి వెళ్ళిపోయి ఒకేసారి విలీనం అయిపోయింది పార్టీ అనేటప్పుడు ఏం అర్థం కాలేదు. అంటే అర్థం చేసుకునే ఇది కూడా నాలెడ్జ్ ఉంది, అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంది, అనుభవం లేదు, పరిస్థితి ఏం చేయాలని తెలియని పరిస్థితి, అర్థం కాలేదు, అంత పజిల్ అయింది. ఈ పజిల్లో శోభారాణి ఎక్కడ ఉండాలని ప్లేస్ చూసుకునేటప్పటికి పుణ్యకాలం కాస్త అయిపోయింది, తెలంగాణ విడిపోయింది. తెలంగాణ విడిపోయిన తర్వాత చాలా శరవేగంతో శీఘ్రంగా వచ్చిన మార్పులేంటి, జాగో బాగో అని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దాన్ని సెంటిమెంట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇక్కడికి రావడం, చంద్రబాబు నాయుడు గారు చక్కచక్క ఒక కొత్త రాష్ట్రానికి కావాల్సిన వ్యవస్థలన్నీ ఏర్పాటు చేయడం, ఈవెన్ అక్కడ తెలంగాణలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రత్యేక బస్సులు, ప్రత్యేక ట్రైన్స్, ప్రత్యేక వసతులు, దానికి తగ్గట్టుగా శాలరీస్ అన్నీ ఫిక్స్ చేసి మీరు కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పడం, ఇవన్నీ మీకు కూడా గుర్తు చేస్తున్నాను నేను. సో ఇవన్నీ చక్కచక్క జరిగిపోయినాయండి. అప్పుడు ఇంకా నాకు ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ కావాలి ఎక్కడో చోట అనుకునే లోపల నాకు లోకేష్ గారే ఫోన్ చేశారండి. చేసి మేడం మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాష్ట్ర నిర్మాణానికి చాలా అవసరం, నాన్నగారితో కలిసి పనిచేయండి అని అడిగితే నేను డెఫినెట్గా అండి అన్నాను. మాకు తెలంగాణలో ఉన్న ఏదో కాస్త కోస్త ఆస్తులు కూడా వదులుకొని వచ్చేసే అంత త్యాగం చేసామండి. అంటే పీఆర్పీలో కొంతమంది నాయకులు అంతా కలిసి ఈ రోజున వైసీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ రాకుండా టీడీపీకి వెళ్ళడం కారణం ఏంటి? చాలా కష్టపెట్టే చాలా డిఫికల్ట్ క్వశ్చన్ వేసారు. మీతో పాటుగా జనసేన పీఆర్పీలో పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. మీరు కొంత గ్యాప్లో తీసుకొచ్చిన గ్యాప్ తర్వాత టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో అడగల కారణం ఏంటి? నేను అదే చంద్రబాబు గారి గురించి మీకు ఎందుకని మంచి ప్రశ్న. నేను సార్ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చేసింది. ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు, 5 లక్షల దాకా కూడా వెళ్ళింది. అప్పటికే జగన్ గారు ఆర్థిక నేరస్తుల్లో ప్రముఖుడిగా వినపడతా ఉన్నాడు. సో అప్పటి వరకు నేను ఫైట్ చేసింది ఏంటి, సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, కల్చరల్ జస్టిస్, అన్ని న్యాయాలు జరగాలనే దాని మీద అసలు ఏకబిగిన మాట్లాడిన వ్యక్తిగా కనిపించి మళ్ళీ ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీలో నేను చేరటం అంటే నన్ను నేను మోసగించుకున్నట్లు, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు,
నేను ఆత్మగౌరవాన్ని తగ్గించుకున్నట్లు అని అనుకున్నాను. సరే, అటు వెళ్ళిన వాళ్ళు ఆత్మగౌరవం లేని వాళ్ళు అనే దాని మీద నేను కామెంట్ చేయను, వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాను. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక మిసైల్ లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా $1 బిలియన్ క్వశ్చన్. ఆయన మాటల గారడి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చూపించారు. కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 33,000 ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని, అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు. అంతకంటే మౌనంగా ఉండి, నేను లాయర్ని మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు, నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి. కారణం ఏంటంటే ఈరోజు నేను నా గురించి మరి మీకు తెలుసో లేదో, ప్రజాజీవనం కోసం నేను పిల్లలే వద్దనుకున్నాను, వైవాహిక జీవితం వద్దనుకున్నా, ఇప్పుడు బ్యాచిలర్గానే ఉన్నా. మీకు నేను కాఫీ పెట్టి ఇచ్చే ఇది కూడా లేదు, వ్యవధి కూడా లేదు. ఫుల్ మీరు ఎలా ఉన్నారు, అన్మ్యారీడ్ బ్యాచిలర్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. నాకెవరన్నా ఇస్తే నేను తిని తాగే ఉండే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఏంటంటే నా హోల్ టైం నేను దేన్నైతే నమ్ముకొని ఉన్నానో అందరికీ అన్నిట్లో వాటా ఉండాలి, ఎవరెంతో వాళ్ళకంత ఉండాలి అనే దాని మీద పనిచేసి వచ్చి చూస్తూ 1,00,000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి అసలు సమస్య లేదండి. నా ఊహ కూడా టీడీపీలో దాదాపు ఒక 10 years నుంచి టీడీపీలో మీరు జర్నీ చేస్తున్నారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అమరావతి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు, చాలా అసలు పోలీసులో ఉన్నటువంటి దాడుల్లో కానీ అనేక రకమైన ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అవునండి. 2014 నుంచి 19 చూస్తే శోభారాణి అన్న పర్సన్కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. అవును. జస్ట్ ఇప్పుడు కూటమి అధికారంకి వచ్చిన తర్వాత కూడా శోభారాణి టీడీపీలో ఉంది తప్ప, కరివేపాకులాగా ఉంది తప్ప ప్రాధాన్యత ఎందుకు లేదు? అమ్మో, కరివేపాకు అనేసారా మీరు? చాలా మందికి ఇప్పటికే నామినేట్ పోస్టులు 2 లిస్టులు తీశారు. అవును. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తుంచుకుంటుంది పార్టీ, కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తుంది అన్నారు. లోకేష్ గారు ఇంకొకటికి ముందుకేశారు. అవును. పార్టీ కోసం ఎవరైతే ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అంత పదవులు ఇస్తా అన్నారు. యువగాలం పాదయాత్రలు ఉద్యమాలు చేశారు. మీరు ఒక అడ్వకేట్, సెన్సార్ బోర్డు మెంబర్ చేశారు. నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఉన్నాను, ఫిలిం ఛాంబర్ లైఫ్ మెంబర్గా ఉన్నాను. మరి ఎందుకు నేను అడుగు పెట్టిన రంగమే లేదు. ప్రాధాన్యత లేదండి టీడీపీ పార్టీలు, మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న వాళ్ళని ఎట్లా నెత్తి మీద పెట్టుకుంటారు? మీరు అర్థం చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటుంది కదా, ఇన్ని రంగాల్లో మీకు అనుభవం ఉన్నప్పుడు మీ సేవలు వినియోగించుకోవాలి పార్టీ. ఆల్రెడీ నా సేవలు నేను వినియోగించానండి. నన్ను వినియోగించుకోవటానికి ఇప్పుడు రాజకీయ పార్టీలో నిరంతరం ఉంటుంది వినియోగించుకోవడం అనేది. నన్ను వినియోగించుకోకపోవటానికి అనేక కారణాలు ఉండుండొచ్చు. నేనేమనుకుంటున్నానంటే వీటన్నిటిని సర్దుబాటు చేసుకొని, అంటే ఇంకా చైల్డ్ లాగే ఉంది కదా బడ్, ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక బడ్ లాగే ఉంది కదా, మొగ్గలాగే ఉంది కదా, అది ఇంకా విచ్చుకోలేదు, పువ్వు అవ్వలేదు పరిమళించడానికి. ఇప్పుడు కొంచెం స్మూత్గా రన్ చేసుకోవడానికి చిన్న చిన్న అపాయింట్మెంట్స్ ఇచ్చేసేసి బలమైన కమిషన్స్ బహుశా మీ దృష్టిలో ఉండుండొచ్చు. మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషను, SC/ST కమిషను, లా కమిషను, రెరా కమిషను, మినిమం వేజెస్ కమిషను, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన కమిషన్స్, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కమిషన్స్. కాన్స్టిట్యూషనల్ కమిషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని ఇంకా టచ్ చేయలేదు బాబు గారు. నేను అనుకుంటే అక్కడ నన్ను ప్లేస్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని విషయాల్లో నేను కొంత ఎక్స్పీరియన్స్డ్గా కనిపిస్తున్నాను కాబట్టి మీలాంటి వాళ్ళు నన్ను ఇంత కంఫర్టబుల్గా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారండి. అందుకని నాకు ఖచ్చితంగా అక్కడ ప్లేస్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వని పరిస్థితి కనుక ఉంటే తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనే పదానికి ఆస్కారం లేదు. అంత బాగా పనిచేశాను. మీరు అమరావతి గురించి ఎత్తారు కాబట్టి, అమరావతి రాజధానిగా లేదు అని, ఇది అమరావతి కాదు శ్మశానం లాగా ఉంది, భ్రమరావతి లాగా ఉంది అని మాట్లాడినప్పుడే
నాకు అసలు ఎంత హార్ట్కి కొట్టుకుందంటే అండి, ఇది నేను పుట్టిన గట్ల గుంటూరు జిల్లాలోనే నేను పుట్టి పెరిగి చదువు అయిపోయిన తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వెళ్ళానండి. సో నేను ఐ గాట్ హర్ట్ లైక్ ఎనీథింగ్. అసలు బుద్ధుడు ప్రపంచం అంతా ఉన్నాడు, కానీ బుద్ధుడు ఉన్న ప్లేస్ని మేము రాజధాని కాదు అనే అంత బుద్ధి తక్కువ పనులు మనం ఎలా చేస్తాము అనే దాని మీద నేను చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి నేను యుద్ధం చేశాను. పెద్ద పరిమిలో అండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అమరావతి కాదు, నేను విశాఖపట్నాన్ని మెయిన్గా చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు నేను ఐ వాజ్ గోయింగ్ టు కోర్టుకు వెళ్తున్నాను. పెద్ద పరిమి మీదుగా వెళ్తున్నాను. రైతులందరూ రోడ్డు మీద నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడ్డారంటే నేను న్యూస్ చూడలా. వాళ్ళు చెప్పారు ఏమని 3 రాజధానులు అంటున్నాడండి. అంటే ఒక రాజధాని నిర్మించుకోవడానికి మనకు టైం చాలదు, 3 రాజధానులు ఏంటంటే అని న్యూస్ టీవీలో వీటిలో సెల్లల్లో చూసి వాట్ ద హెల్ ఇస్ దిస్ అని చెప్పేసి అని ఓకే అండి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే మా పరిస్థితి ఏంటి మేడం, మేము పొలాలు ఇచ్చి అసలు ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఉంటే ఆయన అసలు 3 రాజధానులు అంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి, మా భూములు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తే అప్పుడు నేను చెప్పాను నేను కింద కూర్చుంటాను నిరసిస్తూ, మీరు కూడా కూర్చోండి అని. అంటే దట్ వాజ్ ది ఫస్ట్ డే. అంటే డే 1 నుండి నేను అమరావతిని కాపాడుకోవడం కోసం ఉద్యమం చేశాను. నేను ఇచ్చిన ప్రసంగాలు ఇప్పుడు కూడా అండి యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, రైతులను ఉత్తేజపరిచిన శోభారాణి ప్రసంగం అని ఉంటుంది. నేను వాళ్ళని ఉత్తేజపరచడానికి, ఉద్యమం ఊపందుకోవడానికి, ఉద్యమ ఫలితం సాధించడానికి చివరి నిమిషం వరకు నేను పోరాడాను. దాని పర్యవసానమే కదండి రేపు పొద్దున్నరాయపాలెంలో మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేస్తానంటున్నారు. సో మా శ్రమ, మా త్యాగము, ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళలు కొంతమంది అవకాశం కల్పించారు, రాజకీయంగా నామినేట్ పోస్టులు కల్పించారు. వారికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత శోభారానికి ఎందుకు లేదు? మీరే చెప్పాలి, నన్ను అడగకూడదు. ఇప్పుడు శ్రీదేవి గారు ఉన్నారండి, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు. వలస వచ్చిన నాయకురాలు ఆవిడ. వలస వచ్చిన ఆవిడకే మాది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. శ్రీదేవి గారికి ఏమి రాజకీయాలు తెలుసండి. ఆవిడ డాక్టర్గా వచ్చారు, డాక్టర్గా బాగుంటుందిలే అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చారు. రాజకీయాలు తెలియలేదు ఆమెకి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను ఒక హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయన గుండె లబ్డబ్ అని కొట్టుకోకుండా జగన్ 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 అని కొట్టుకుందని ఆమె అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. అంటే షీ డజంట్ నో అబౌట్ పాలిటిక్స్. అసలు ఆ డైలాగ్ వలన ఎంత చీప్ లుక్ వస్తుంది, జనంలో ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది గమనించుకోలేదు. దాని అర్థం ఏంటి, శ్రీదేవి గారికి రాజకీయాలు తెలీదు అని. అంత మాత్రం చేత ఒక డాక్టర్ రాజకీయాల్లోకి రావడం అనేది మంచిదే. కోడలి శివప్రసాద్ గారు డాక్టరు, చాలామంది డాక్టర్లు, చాలామంది ప్రొఫెసర్లు, లెక్చరర్స్, అనలిస్టులు, చాలామంది తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారండి. అందుకని శ్రీదేవి గారు డాక్టర్గా చూసి డాక్టర్ అవసరం ఇక్కడ కావాల్సింది మనకి మామూలు ఎంబీబీఎస్ డాక్టర్లు ఫిజిషియన్స్ కాదు, సమాజానికి మందేయగలిగిన డాక్టర్లు కావాలి. సో ఆ అమ్మాయి లక్ ఏంటంటే డాక్టర్ అవ్వడం. అందువలన నేను ఒకే ఏజ్ అండి. వాళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా తెలుసు. ఇక వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఆయన ప్రతి కాంగ్రెస్ నాయకుడిగా ఉండి ప్రతి ఎలక్షన్లో నామినేషన్ వేసేవాళ్ళు. ఆయన ఇండిపెండెంట్గా. గతంలో మీరు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరంజీవి గారు కలిసి పనిచేశారు. మీతో పాటు పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీలో వెళ్ళకుండా టీడీపీలో ఎందుకున్నారు? నేను ఇక్కడ ఆయన యువరాజ్యం చేశారు, మీరు మహిళా అధ్యక్షురాలు చేశారు. అవును, ఇద్దరు సేమ్ క్యాడర్లో పనిచేశారు. సేమ్ ఏంటండి, చిరంజీవి గారి తర్వాత సెకండ్ ప్లేస్లో శోభారాణి ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చిరంజీవి అన్నయ్య కూడా నన్ను అంతే గౌరవించి పెద్ద పొజిషన్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టీమ్. ప్రజారాజ్యం తర్వాతే నాకు చాలా హైప్ వచ్చింది శోభారాణి అంటే ఎవరో అని. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుంది, అమ్మాయి చాలా స్పీడ్గా ఉంది, ఫైర్ బ్రాండ్ అయిపోయిందని పేర్లు పెట్టేదాకా వెళ్ళిపోయాను ప్రజారాజ్యంలో. అవకాశం నాకు చిరంజీవి అన్నయ్య ఇచ్చారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రోజాకి మీకు కూడా బాగా జరిగింది. అవును, ఒకే అంటే మేమంతా కాంటెంపరీ రాజకీయ నాయకులంగా ఎదిగాము. రోజా నేను కూడా అటు ఇటుగా ఒకే ఏజ్ అవ్వడం, పొటాపొటీగా మాట్లాడుకోవటం, అప్పుడు జనం కూడా మా వైపు చూడటం, అదంతా అసలు అంటే చిరంజీవి గారు సినిమా యాక్టర్ అవటం, ఆవిడే సినిమా యాక్టర్ అవటం, చిరంజీవి గారి తర్వాత నేను సెకండ్ ప్లేస్లో ఉండడం పార్టీలో, పైగా సినిమా ఫీల్డ్లో నేను కూడా ఉండడం, చాలామంది నేను తెలుసున్నాను. అక్కడ ఏంటంటే ఒక గ్లామర్ రాజకీయాలు కూడా నడిచినాయి. మేము ఏది మాట్లాడినా కూడా వార్త అయింది. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ నేను ఆలోచించింది ఏంటంటే అండి, మా వలన ఈ ప్రజారాజ్యం వలన ఒక తృతీయ శక్తిగా ఏర్పడిన ఈ సందర్భంలో సమాజంలో అనేక సంస్కరణలకి, మార్పులకి ప్రజారాజ్యం ఉపయోగపడాలి అని అనుకున్నాను. దురదృష్టం ఏ కారణాలు ఏమన్నా కానీ ప్రజారాజ్యం విలీనం చేసేసారు కాంగ్రెస్ పార్టీలో.
నేను జనసేనలోకి ఎందుకు రాలేదనే ప్రశ్నకి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే అండి, మీతో కలిసి ఇద్దరు పనిచేశారు ప్రజారాజ్యంలో. పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు, సమకాలీకులు రాజకీయాల్లో కూడా. అవును. ఈ పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ రాకుండా టీడీపీకి ఎందుకు మీరు అటు జర్నీ చేశారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆహ్వానించలేదు? ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అలా కాదు. జనసేన పెట్టే నాటికి నేను టీడీపీలో ఉన్నాను. కానీ అటు ఇటు వెళ్ళాలని లేదండి. నేను స్థిమితంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరమైన రాజకీయాలు ఉండాలనే ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారితో నేను ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు హీ వాజ్ సో హాట్ అండ్ అసలు ఐ మీన్ లైక్ ప్రతి దానికి అసలు ఒక మంట కనిపించేది ఆయన ప్రసంగాల్లో. నేను అప్పుడే అనుకున్నాను ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి లేస్తారు అని. ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయే ముందు విలీనం అవుతుంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్లో ఇంత ఫైర్ ఉంది. ఈ ఫైర్ ఒకవేళ ప్రజారాజ్యం విలీనం అయిపోతే భవిష్యత్తు ఏంటి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆలోచించాను నేను. కానీ ఎక్కడ బెసక్కుండా వెనక్కి తిరిగి చూసుకోకుండా మళ్ళీ నేను ఎక్కడో చోట రాజకీయ ప్రత్యామ్నాయంగా తయారవ్వాలనుకున్న క్రమంలో జనసేన పెట్టడం, ప్రజారాజ్యం నుండి జనసేనలోకి రావడం, జనసేనని స్థాపించడం, దాని అధిపతిగా ఉండి అందరిని కలుపుకోవడం, చాలా ఎక్కడ ఏ డయాస్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం, కుర్రవాళ్ళు ఉంటే రెచ్చిపోయేటట్టు ప్రసంగాలు ఇవ్వటం, పెద్దవాళ్ళు ఉంటే వంగి దండాలు పెట్టే ప్రసంగాలు ఇవ్వటం చాలా బాగా. అంటే ఆయన యాక్టింగ్ ఫీల్డ్ నుంచి వచ్చారు కూడా కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో చక్కగా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేది వాళ్ళ అత్తారింటికి దారి డైలాగు వర్తించేలాగా చేశారు.